మనలో చాలా మందికి టైం ట్రావెల్ కాన్సెప్ట్ గురించి తెలిసే ఉంటుంది. టైం ట్రావెల్ చేసే ఒక వ్యక్తి గతంలోకి లేదా ఫ్యూచర్లోకి వెళ్ళినట్టు మూవీస్లో చూస్తూ ఉంటాం. ఈ టైం ట్రావెలింగ్ నిజంగా జరిగితే ఇలా జరగాలంటే మనం ఒక టైం మిషన్ ని నిర్మించాలి. సరే, ఇది పక్కన పెడితే గతంలోకి చూడగలిగే రెండు అతిపెద్ద టైం మిషన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. అవే హబుల్ స్పేస్ టెలిస్కోప్ అండ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. హబుల్ స్పేస్ టెలిస్కోప్ 1340 కోట్ల సంవత్సరాల గతం వరకు చూడగలదు. అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే 1350 కోట్ల సంవత్సరాల వరకు చూడగలదు. అండ్ ఇవి కాకుండా మనం ఈ విశ్వం యొక్క రహస్యాలని కనిపెట్టడానికి, అద్భుతాలని చూడడానికి కనిపెట్టిన మొట్టమొదటి అతిపెద్ద టెలిస్కోప్ అరేసిబో రేడియో టెలిస్కోప్. ఇది ప్యూటోరికో అనే అమెరికన్ ఐలాండ్ లో ఉంది. ఇది 57 సంవత్సరాలు పనిచేసి 2020లో 2 కేబుల్స్ తెగిపోవడం వల్ల కూలిపోయింది. అయితే భూమి మీద ఆల్రెడీ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. అందువల్ల మన ఎర్త్ అట్మాస్ఫియర్ నిండా పొల్యూషన్ అండ్ మన ఎలక్ట్రానిక్ డివైజెస్ యొక్క రేడియో సిగ్నల్స్ నిండిపోయి ఉంటాయి. కాబట్టి దూరంగా ఉన్న గెలాక్సీస్ నుండి వచ్చే లైట్ నేలపైన టెలిస్కోప్ కి చేరడం కష్టం. అందుకనే 1990లో స్పేస్ లోకి హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని లాంచ్ చేశారు. ఈ టెలిస్కోప్ మన విశ్వాన్ని అద్భుతంగా ఫొటోస్ తీసి మనకి పంపింది. మళ్ళీ 2021లో లాంచ్ చేసిన జేమ్స్ వెబ్ కూడా ఈ విశ్వాన్ని గమనిస్తూ కొత్త వాటిని కనిపెడుతూ ఉంది. అయితే ఈ విశ్వం పుట్టుక 1380 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది అని అంచనా. అంటే ప్రెజెంట్ మన దగ్గర ఉన్న టెలిస్కోప్స్ తో మరో 30 కోట్ల సంవత్సరాల దూరం వరకు చూడలేకపోతున్నాం. ఈ 30 కోట్ల సంవత్సరాలలో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కేవలం ఒక అంచనా మాత్రమే ఉంది. ఒకవేళ హబుల్ అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ కంటే ఇంకా పెద్ద టెలిస్కోప్ ని నిర్మిస్తే ఆ 30 కోట్ల సంవత్సరాలలో ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నాసా ఇదే పనిలో ఉంది. 1990లో లాంచ్ చేసిన హబుల్ కన్నా 2021లో లాంచ్ చేసిన జేమ్స్ వెబ్ కన్నా ఇప్పుడు అతిపెద్ద టెలిస్కోప్ రాబోతుంది. అదే లూనార్ రేడియో టెలిస్కోప్. అసలు మీకెప్పుడూ డౌట్ రాలేదా? సుమారు 1300 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఈ టెలిస్కోప్స్ ఎలా చూడగలుగుతున్నాయి అని? నిజానికి విశ్వంతో కంపేర్ చేస్తే భూమి చాలా చిన్నది. ఇంత చిన్న మన ప్రపంచంలో దూరాలు చాలా తక్కువగా ఉంటాయి. సో మనం చూసే ప్రతి లైట్ ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గా మన ఐస్ కి చేరుతుంది. కానీ మన సోలార్ సిస్టమ్ అవతల విశ్వంలో ఎన్నో స్టార్స్, గెలాక్సీస్ నుండి వచ్చే లైట్ అంతా మన భూమికి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే లైట్ ఒక సెకండ్ కి అప్రాక్సిమేట్ గా 3 lakhs కిలోమీటర్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. అంతకు మించి చేయదు. సో ఎన్నో కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్స్ ఒక లైట్ మనకి రీచ్ అవ్వడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. అండ్ అంతరిక్షంలో దూరాలను కూడా ఇదే లైట్ మెజర్మెంట్ తో కొలుస్తున్నాం. మీకు ఇది సింపుల్ గా అర్థం అవ్వాలంటే, ఫర్ సపోజ్ ఒక టెలిస్కోప్ ని భూమి నుండి 85 లైట్ ఇయర్స్ దూరంలో పెట్టామనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద 2024 సంవత్సరం నడుస్తుంది. కానీ 85 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న టెలిస్కోప్ నుండి మన భూమిని చూస్తే మన భూమి మీద అప్పుడు 1939 ఇయర్ మాత్రమే జరుగుతున్నట్టు ఉంటుంది. అంటే మన భూమి మీద అప్పుడు వరల్డ్ వార్ 2 కనిపిస్తుంది. ఎందుకంటే మన భూమి నుండి వరల్డ్ వార్ 2 టైంలో రిఫ్లెక్ట్ అయిన లైట్ ఆ టెలిస్కోప్ కి చేరడానికి 85 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మనందరికీ తెలిసిందే ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడిందని. ఆ బిగ్ బ్యాంగ్ మొదలైన తర్వాతే ఈ నక్షత్రాలు, గ్రహాలు మన భూమి పుట్టుకొచ్చాయి. సాధారణంగా హబుల్ అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ కేవలం బస్ సైజులో ఉంటాయి. అయితే ఈ 2 టెలిస్కోప్స్ కంటే ఇంకా పవర్ఫుల్ అండ్ లార్జ్ టెలిస్కోప్ ని గనక మనం నిర్మించగలిగితే మనం ఇంకా ముందు టైంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అందుకే నెక్స్ట్ ఈ లూనార్ టెలిస్కోప్ ని నిర్మిస్తున్నారు. ఆ పేరులోనే ఉంది ఈ టెలిస్కోప్ ని చంద్రుడి మీద పెట్టబోతున్నారని. ఈ టెలిస్కోప్ చాలా పెద్దది. సుమారు 1 కిలోమీటర్ డయామీటర్ తో ఉంటుంది. మరి 1 కిలోమీటర్ అంత సైజ్ టెలిస్కోప్ ని చంద్రుడి మీద ఎలా పెట్టడం? జనరల్ గా టెలిస్కోప్స్ ని రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపిస్తాం. కానీ 1 కిలోమీటర్ డయామీటర్ ఉన్న టెలిస్కోప్ ని స్పేస్ లోకి పంపడమే ఇంపాసిబుల్. అండ్ వాటిని పార్ట్స్ లాగా స్పేస్ లో అసెంబుల్ చేయడం ఇంకా ఇంపాసిబుల్. అందుకని చంద్రుడి మీదే పర్ఫెక్ట్ ప్లేస్ అని నాసా డిసైడ్ అయింది. చంద్రుడే ఎందుకు పర్ఫెక్ట్ ప్లేస్ అంటే, ముఖ్యంగా చంద్రుడి మీద అట్మాస్ఫియర్ అనేదే లేదు. అట్మాస్ఫియర్ లేదు కాబట్టి కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ నుండి వచ్చే లైట్ చంద్రుడి మీదకి ఈజీగా చేరుతుంది. అదే టెలిస్కోప్ ని మన భూమి మీద పెడితే మన భూమికి ఉన్న అట్మాస్ఫియర్ వల్ల ఎర్త్ పొల్యూషన్ అండ్ లైట్ పొల్యూషన్ వల్ల ఆ లైట్ సిగ్నల్స్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోతాయి. అండ్ ఇతర గెలాక్సీస్ నుండి వచ్చే లైట్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ కి రిఫ్లెక్ట్ అయిపోతాయి. అందువల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి చంద్రుడి మీద మాత్రమే ఈ టెలిస్కోప్ ని పెట్టడం సరైన పద్ధతి అని నాసా డిసైడ్ అయింది. అండ్ చంద్రుడిపై కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఆస్ట్రాయిడ్స్ అండ్ మెటీరాయిడ్స్ క్రాష్ అయ్యాయి. దీనివల్ల మూన్ సర్ఫేస్ అంతా లోయలు, గుంటలుగా ఉంటాయి. వీటిని క్రేటర్స్ అని అంటారు. ఈ టెలిస్కోప్ షేప్ కూడా సర్క్యులర్ అండ్ కాన్కేవ్ షేప్ లో ఉంటుంది. అంటే ఈ టెలిస్కోప్ ఆ క్రేటర్ లో పట్టే విధంగా ఉంటుంది.
కాబట్టి మన సైంటిస్టులు చంద్రుడి మీద ఒక పర్ఫెక్ట్ క్రేటర్ ని సెలెక్ట్ చేసుకుని ఈ టెలిస్కోప్ ని ఎగ్జాక్ట్ గా ఆ క్రేటర్ లో ఫిక్స్ అయ్యేలా చేస్తారు. ఇదే నాసా దగ్గరున్న ప్లాన్. అయితే నాసాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద టెలిస్కోప్ ని చంద్రుడి మీదకి తీసుకెళ్లడం ఎలా అని. ప్యూటోరికోలో ఉన్న అరేసిబో రేడియో టెలిస్కోప్ డయామీటర్ 300 మీటర్స్. దీనిని భూమి మీదనే ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఈజీగా నిర్మించారు. కానీ ఈ లూనర్ రేడియో టెలిస్కోప్ 1 కిలోమీటర్ డయామీటర్ సైజులో ఉండబోతుంది. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో మూన్ పై దిగడం అనేదే చాలా కష్టమైన పని. అలాంటిది అక్కడ ఒక టెలిస్కోప్ ని నిర్మించడం అంటే ఇంకా చాలా కష్టం. 2009లో నాసా మూన్ ఆర్బిట్ లోకి లాంచ్ చేసిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ అప్పటి నుండి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉంది. అది మూన్ యొక్క సర్ఫేస్ మొత్తాన్ని స్కాన్ చేసి ఒక మ్యాప్ ని క్రియేట్ చేసింది. ఈ మ్యాప్ ని బేస్ చేసుకుని మూన్ కి అవతల వైపున్న ఒక పెద్ద క్రేటర్ ని నాసా సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మూన్ మన ఎర్త్ కి టైడల్లీ లాక్ అయి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతాడు కానీ తన చుట్టూ తాను తిరగడు. దీనివల్ల ఎర్త్ మీదున్న మనకి మూన్ ఎల్లప్పుడూ ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు, అవతల వైపు కనిపించడు. కాబట్టి ఈ టెలిస్కోప్ ని మూన్ అవతల వైపు పెట్టబోతున్నారు. అప్పుడు మాత్రమే మన భూమి నుండి దూరంగా ఈ టెలిస్కోప్ ఉంటుంది. పైగా అది మూన్ అవతల వైపు ఉంటుంది కాబట్టి మన భూమి నుండి రిలీజ్ అయ్యే టెక్నాలజీ సిగ్నల్స్ ఎఫెక్ట్ ఆ టెలిస్కోప్ పై ఉండదు. మొదటగా ఈ టెలిస్కోప్ నిర్మించడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నింటినీ రాకెట్స్ సహాయంతో మూన్ సర్ఫేస్ మీదకి తీసుకెళ్లాలి. కాబట్టి వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీనికోసం కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో ఈ టెలిస్కోప్ ని డిజైన్ చేయబోతున్నారు. నార్మల్ గా అయితే టెలిస్కోప్స్ లలో అల్యూమినియం మెటల్ వాడతారు. కానీ మూన్ మీద పగలు టెంపరేచర్ 120 డిగ్రీ సెల్సియస్, అదే నైట్ టైమ్ లో -170 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఆ అల్యూమినియం మెటల్ ఎక్స్పాండ్ అవుతుంది మరియు స్ట్రింక్ అవుతుంది. అందువల్ల అల్యూమినియం వాడట్లేదు. టెలిస్కోప్ మెయిన్ పార్ట్ ఆ క్రేటర్ సెంటర్ లో ల్యాండ్ అయ్యి ఆ తర్వాత మధ్యలో యాంటెనా మరియు ఇతర పార్ట్స్ రిలీజ్ అయ్యి ఫోకల్ లెంత్ ని సెట్ చేసుకుంటాయి. కార్బన్ ఫైబర్ వైర్స్ ని క్రేటర్ చుట్టూ దించి ఒక ఫెన్సింగ్ లాగా వేసి లాక్ చేస్తారు. ఈ కేబుల్ వైర్స్ ఆ టెలిస్కోప్ ని ఎటు కదలనివ్వకుండా పట్టుకుని ఉంచుతాయి. అంతకుముందు మనం లాంచ్ చేసిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ గానీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గానీ ఇవి రెండు స్పేస్ లోనే ఉంటాయి. వీటిల్లో ఏదైనా రిపేర్ వస్తే మనుషులు వెళ్లి రిపేర్ చేయడం చాలా కష్టం. అయితే హబుల్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేసిన తర్వాత ఇదే ప్రాబ్లం వచ్చింది. దాని మిర్రర్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఫొటోస్ అన్ని బ్లర్ గా వచ్చాయి. ఇక దానిని రిపేర్ చేయడానికి ఆస్ట్రోనాట్స్ వెళ్లి 5 రోజుల పాటు ఉండి రిపేర్ చేశారు. దీనివల్ల చాలా కోట్ల రూపాయల నష్టం వచ్చింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కేవలం 10 ఇయర్స్ మాత్రమే సర్వీస్ ని అందించగలదు. ఆ తర్వాత పనిచేయడం కొంచెం కష్టమే. అదే నెక్స్ట్ లాంచ్ చేయబోయే లూనార్ రేడియో టెలిస్కోప్ మూన్ మీదనే ఉంటుంది కాబట్టి ఈజీగా రిపేర్ చేయొచ్చు అండ్ ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవచ్చు. ఒక్కసారి ఇది ఇన్స్టాల్ అయిపోయాక మన భూమి మీదకి డేటాని పంపిస్తుంది. దీని ద్వారా మనం మెయిన్ గా కనిపెట్టాల్సిన డేటా ఏంటంటే బిగ్ బ్యాంగ్ తర్వాత ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కలిసి మొట్టమొదటి హైడ్రోజన్ ఆటమ్ ఎలా ఫామ్ అయ్యింది అనేది కనిపెట్టాలి. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ విశ్వం ఎలా పుట్టింది అనే విషయాన్ని ఇంకా డీప్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ టెలిస్కోప్ బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయ్యాక 3,80,000 సంవత్సరాల తర్వాత మొదలైన కాస్మిక్ డార్క్ ఏజెస్ మీద ఫోకస్ చేస్తుంది. అయితే హబుల్ అండ్ జేమ్స్ వెబ్ లాగా క్లారిటీ ఫొటోస్ ని ఇది తీయలేదు గానీ ఎర్లీ ఏజెస్ లో యూనివర్స్ డేటాని మనకి అందిస్తుంది. ఆ డేటా బట్టి మళ్ళీ ల్యాబ్స్ లో యానిమేషన్ లాగా సిమ్యులేట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ టెలిస్కోప్ పనులు నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ అండ్ ఆస్ట్రోనామీ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.